ఇంట్లో ఎందుకు వండుకోవాలి? వండుకోవాలి. ఇదివరకు నాకు బాగా గుర్తు, హోటల్కి వెళ్ళి తినడం అనేది ఎప్పుడూ అలవాటు ఉండేది కాదు నా చిన్నప్పుడు. అవును, ఎక్కువ ఇంట్లోనే. హోటల్కి ఎప్పుడయ్యా అంటే ఎవరన్నా బంధువులు ఎక్కువ సంఖ్యలో వస్తాయి, 2-3 వస్తే ఇంట్లో గబక్కన దోశ వేసేయడం, సేమియా ఉప్మా చేసేయడం, లేకపోతే ఏదో బొమ్మాయి ఉప్మా చేసేసేవాడు. అలా కాకుండా ఒక 10 మంది అట్లా వచ్చారంటే అప్పుడు వెళ్ళి బూందీ స్వీట్ షాప్కి వెళ్ళి అంత బూందీ అంత స్వీట్ ఒకటి కొనుక్కురావడం. అదే 5గురు అట్లా వస్తే గనక వాళ్ళకి ఏ దోశలో ఇడ్లీలో అంటే హోటల్కి వెళ్ళి తేవడం జరిగేది. హోటల్ కర్రీ పాయింట్లు అనేది మా చిన్నప్పుడు తెలవదు, అసలు లేవు. ఇప్పుడు కర్రీ పాయింట్ లేకపోతే ఒక ఏరియా బతకదేమో అని అర్థమయ్యేది. లేబర్ ఏరియాలో కర్రీ పాయింట్లు విపరీతంగా పిలుస్తున్నాయి. ఇదివరకు లేబరు వాళ్ళకి ఎందుకు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో వండుకుని తిని పనికి వెళ్ళేవాళ్ళు, వచ్చాక కూడా ఇంట్లో వండుకు తినేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నది, తాగి వచ్చేదో ఒకవైపున, కర్రీ పాయింట్ తెచ్చుకుని తినేది ఇంకో పక్కన. ఇంకా ఆరోగ్యం ఎట్లుంటది? ఆరోగ్యం పాడైన తర్వాత ఆరోగ్యశ్రీ కావాలి. ఈ ఆరోగ్యశ్రీకి వాళ్ళ ఆ డబ్బులు కడతారు కానీ డాక్టర్ గారి ఫీజు పైన ఖర్చులు అవుతాయిగా, అప్పు చేయాల్సిందేగా. ఆ టైంలో పని చేయడుగా ఇతను, అమ్మాయి కూడా తోడుండాలిగా, మరి పైన ఖర్చు అవుతాయిగా, అప్పు అవ్వాల్సిందే కదా. ఇది డెప్త్ గా చూస్తే బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవి పరిష్కరించడం కాదు నాకు తెలిసి, అంటే మన జీవన విధానంలో ఈర్ష్య అసూయ పెరిగిపోయి క్రమంగా మనంతటా మనం జడగొట్టుకున్న మన సమాజం గొప్పలకి పోయి చేసుకుంటున్నాం.